హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో అన్నం వండుకొని వడియాలు ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తున్నాను. నేనైతే 1 kg రైస్ తీసుకున్నా. ఇది వచ్చేసి రేషన్ బియ్యము. ఇది మంచిగా మనము వాష్ చేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనకు రైస్ అనేది త్వరగా మెత్తగా అయిపోతుంది. అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళైతే ఈ రైస్లో కొంచెం వాటర్ ఎక్కువ పోసేసి ఎక్కువసేపు కుక్ చేయాల్సి ఉంటుంది మెత్తగా అవ్వడానికి. ఈ రైస్ని నేను కుక్కర్లో మెత్తగా వండేసాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఓమా అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ రెండు వేసేసి మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్లో రైస్ వండేటప్పుడే నేను టేస్ట్ కావాల్సినంత సాల్ట్ వేసుకున్నాను. వడియాలకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు, చూసి వేసుకోండి. ఇంకా ఓమా జీలకర్ర అంతా కూడా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ మేము వడియాలు అయితే బయట పెడుతున్నాము. మా దగ్గర వడియాలు చేయడానికి మిషన్ ఉంది కాబట్టి ఈ మిషన్లో పిండి వేసేసి వడియాలు అయితే చేస్తున్నాము. మీ దగ్గర లేదు అంటే పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్లో కానీ ఈ పిండి వేసేసి మనం వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు. మాకు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మాకు 1 డేలో అయితే ఆరిపోయాయి. ఇంకా ఈవినింగ్ వరకు మేము ఇవి రివర్స్ తీసి వేసేసి అలా 2 డేస్ అయితే ఫ్యాన్ కింద అయితే ఉంచేసాను. 2 డేస్లో మాకు మంచిగా ఆరిపోయాయి. ఎండ లేదు అనుకునే వాళ్ళకి ఇది సమ్మర్ కాబట్టి మనకు ఫ్యాన్ కింద కూడా ఒక 2 to 3 డేస్లో అయితే ఆరిపోతాయి. మనము మంచిగా ఆరిపోయేదాకా కూడా ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఇంకా ఆరిపోయిన తర్వాత ఈ వడియాలని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇవి వచ్చేసి మనకి 1 year వరకు కూడా అసలు పాడవవు. ఇంకా మీకు నచ్చినప్పుడు తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినడమే. ఈ వడియాలు మనకి పప్పుచారు, సాంబారు అట్లాంటి కాంబినేషన్లో సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఇది మనం ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. అండ్ నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.